చెప్తానండి. ఇప్పుడే ఫోన్ చేసి రాజమణిహారాన్ని తీసుకురమ్మని చెప్తాను. వీళ్ళ ముందు గొడవ పడకూడదని చేస్తున్నట్టున్నారు. ఛ! అమ్మా నాగమ్మ, నేను అక్కడికి ఎలా వెళ్తానో తెలియడం లేదే. కీడించి మేలించమంటారు కాబట్టి నేను ఇంక నిన్నే వేడుకుంటున్నానమ్మా. నేను వెళ్ళకపోతే నువ్వే రాజావారి రాణివారి గౌరవాన్ని కాపాడాలమ్మా. రోజా యువరాణి కాకూడదు. ఏం చేస్తావో అంతా నీ దయ తల్లి. అమ్మగారు ఫోన్ చేస్తున్నారేంటి? హలో అమ్మగారు. ఇంట్లోనే ఉన్నావా? అవునమ్మగారు. మా బెడ్రూమ్లో రైట్ సైడ్ కబోర్డ్లో రాజమణిహారం ఉంటుంది. దాన్ని తీసుకుని రాజసంస్థానానికి త్వరగా రా. ఏయ్, వినబడిందా? వినపడింది అమ్మగారు. మరి ఊ అనవే. తీసుకొని వచ్చేస్తాను అమ్మగారు. ఇప్పుడే తీసుకుని రాజసంస్థానానికి బయలుదేరి వచ్చేస్తాను. త్వరగా రా. అలాగే అమ్మగారు. అమ్మ నాగమ్మ తల్లి, నన్ను కరుణించావా? తీసుకుని వచ్చేస్తుంది. అత్తయ్య చేత రావద్దు అని చెప్పించాను. ఇప్పుడు ఆవిడే పిలిచేలా అయ్యింది. చమంతి, చమంతి, అత్త, ఒక్క ఏమైంది? నిమిషం. రాజమణిహారం ఇప్పుడు నాతో జర్నీ చేయాల్సిందే. రాజసంస్థానానికి నాతో పాటు వెళ్లాల్సిందే. ఏమైంది చమంతి, అంత సంతోషంగా ఉన్నావు? అత్తా, అవునా చామంతి? రాజమణిహారం తీసుకెళ్ళడం మర్చిపోయారా? అవునత్తా. నన్ను త్వరగా తెమ్మని చెప్పడానికి నాకు కాల్ చేశారు. ఇదే మరి దేవుడి దయంటే. నిన్ను రాకుండా చేద్దాం అనుకున్న వాళ్లతోనే రప్పించేలా చేశాడు దేవుడు. ఇది నిజం చిట్టి. రాజమణిహారం ఎప్పుడూ నాతోనే ఉంటుంది. నాకెందుకో రాజమణిహారాన్ని కావాలని మర్చిపోయి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది చామ్. నువ్వక్కడికి తప్పకుండా వస్తావని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. అవునులే చిట్టి, ఇదంతా చేసింది ప్రేమ్ బాబే. ఆయన నన్ను అక్కడికి రప్పించడం కోసమే చేశారు. హర్ష, పట్టాభిషేకంలో రోజాని రాజమణిహారం వేసుకోవాలని చెప్తారేమో. నీ దగ్గరే ఉంది కదా, తీసుకురా. సరేరమ్మా. రే ప్రేమ్, రాజమణిహారం లాకర్లో ఉంది, తీసుకొచ్చి అందులో పెట్టేసి. సరే నాన్న.
చామ్, మా అమ్మ వదిన నిన్ను ఇక్కడికి రాకుండా చేయడానికి ప్రయత్నం చేశారు. నేను నిన్ను ఇక్కడికి రప్పించడానికి ప్రయత్నం చేశాను. వాళ్ళది విఫలమైంది, నాది సఫలమైంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ చామ్. రాజమణిహారం ఎప్పుడు నాతోనే జర్నీ చేయాల్సిందే. రాజ సంస్థానానికి ఇప్పుడు నాతో పాటు వస్తుంది. రాత వెళ్దాం. వద్దు చామంతి, నేను కూడా వస్తే అమ్మగారు కోప్పడతారు. నేనిక్కడే ఉంటాను, నువ్వెళ్ళు. సరే అత్త, నేను వెళ్ళొస్తాను. బాయ్ చిట్టి. ఆల్ ద బెస్ట్ శ్యామ్. థ్యాంక్ యూ చిట్టి. నేను ఎందుకు వెళ్తున్నానో నీకు తెలియకపోయినా నాకు ఆల్ ద బెస్ట్ చెప్పావు. గెలిచి తీరుతాను. ఓసై రోజా, వస్తున్నాను, కాచుకోవే. చామంతి, నువ్విక్కడికి వచ్చినా సరే నిన్ను వెంటనే పంపించేస్తాను. ఎన్నాళ్ళయింది ఇక్కడికి వచ్చి. మీరిద్దరూ ఇలాగే నవ్వుతూ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. మీతో గడిపిన జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి అమ్మగారు. మీరే గుర్తుకొస్తున్నారు. అదిగో చామంతి రాజమణిహారాన్ని తీసుకొచ్చేసింది.